దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనము మరి యొక్క దినమున దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అది ఎంతో దేవుని కృప అయి ఉన్నది. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానంతో మాట్లాడబోతున్నాడో చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం మనం తీస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచును. ఎంత మంచి వాగ్దానం చూస్తారు కదా. నా పేరు పెట్టబడిన నా జనులు అంటూ మనము తల్లి యొక్క గర్భంలో ఎవరు నిర్మిస్తూ ఉన్నారు మనల్ని అంటే ఆ దేవుడే మనల్ని తల్లి గర్భంలో నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు అంటూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ రోజున. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, దేవుని యొక్క సంఘానికి వెళ్తున్న వాళ్ళు, మరి క్రైస్తవులు, వారితో దేవుడు ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. ఏమిటంటే నా పేరు పెట్టబడిన నా జనులారా, నా పేరు అంటూ ఉన్నాడు. అంటే మనల్ని ఎవరైనా వేరే వాళ్ళు చూశారనుకోండి, అన్నిలు చూశారనుకోండి, ఇతను చర్చికి వెళ్తాడు, ఇతను యేసు ప్రభువును పూజిస్తాడు, ఇతను యేసుక్రీస్తుని ఆరాధిస్తాడు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క పేరు మనకు వచ్చింది. దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు కొంత అర్హతను అనేది ఇస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి నా జనులు మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకొని ఉండాలంట. తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంటండి. తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి మనం వెతకాలండి. ఈ రోజుల్లో మానవులు ఎటు వెళ్తూ ఉన్నారు? మానవుల యొక్క ఆలోచనలు ఎటు వెళ్తూ ఉన్నాయి? కాబట్టి లోకం వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుని వైపు చాలా తక్కువైపోయింది. కానీ మనము క్రైస్తవులము, దేవుని యొక్క పేరు పెట్టబడిన వాళ్ళము, మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. చాలామంది కూడా మరి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు, బాగా వెతుకుతూ ఉంటారు, డబ్బు కోసం వెతుకుతూ ఉంటారు, ఇల్లు ఎట్లాగైనా ఇల్లు కట్టుకోవాలి, లేదా ఏదైనా వాహనం కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అని చెప్పేసి అనేక మంది వెతుకుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అది దొరికింది, దొరకపోవచ్చు. కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ దీవెన కన్నా కూడా ఈ ఇల్లు కట్టుకోవటము, ఒక కారు కొనుక్కోవటము, ఇటువంటి దీవెనల కన్నా కూడా పరలోక దీవెన మనకు ఎంతో గొప్పదిగా ఉంటున్నది. ఆ పరలోక దీవెన నీకు రావాలంటే కనుక నువ్వు ఎవరిని వెతకాలి? దేవుడిని నువ్వు ముందుగా వెతకాలి. ఆ పరలోక దీవెన నువ్వు వదులుకొని ఈ సాధారణమైనటువంటి ఈ కొంతకాలం ఉండేటటువంటి ఈ లోక దీవెనను పొందుకుంటే కనుక రేపటి రోజున చనిపోయిన తర్వాత నువ్వు పరలోకరాజ్యం చేరగలవా? లేదు, నరకమునకు వెళ్ళిపోతావు. ఈ కొన్ని సంవత్సరములు నువ్వు ఈ లోక ఆనందం కోరుకుంటే కనుక దేవుని యొక్క దీవెన నువ్వు పొందుకోలేవు. ఈ ఉన్న దినములు నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర తగ్గించుకొని నువ్వు దేవుని వెతకి ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీకు అనేక సంవత్సరములు, లెక్క లేనన్ని సంవత్సరములు దేవుడు నీకు పరలోక రాజ్యంలో చోటు ఇవ్వబోతూ ఉంటాడు. ఏమంటే మనం చూస్తే నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిపెట్టాలంట. దేవుని పేరు పెట్టబడిన వాళ్ళే, దేవుని జనులే, కానీ ఎటు వెళ్తూ ఉన్నారు? వాళ్ళు చెడు మార్గమున వెళ్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి మార్గం మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలంట. ఈరోజు పాపపు బ్రతుకును మనం విడిచిపెట్టేసేయాలి. మనము ప్రభువా నన్ను మంచి మార్గం నడిపించయ్యా. చెడు మార్గంలో ఎప్పుడు వెళ్తారు చెప్పనా? మరి చెడు మార్గంలో ఎప్పుడు వెళ్తారంటే కనుక దేవుని యొక్క వాక్యములు మర్చిపోయి
అనేక మంది మాటలు విని దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు మీరు ఎటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు? చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి అది మానేసేయండి ముందుగా. ఏమండి? అనేక మంది దగ్గర నుంచి సలహాలు తీసుకోవటము, ఏమండి, డబ్బు తీసుకోవటం, ఇటువంటివన్నీ కూడా అనేక మందిని వేడుకోవటం అవన్నీ కూడా మానివేసి దేవుని దగ్గర రండి. మరి కింద వచనం మనం చూస్తే 15వ వచనం మనం చూస్తే, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును అంటున్నాడు. ఈ స్థలమందు అంటే దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరమునకు మీరు వచ్చి తగ్గించుకొని దేవుని వెతకి, ఏమంటే, చెడుతనమును విడిచిపెట్టి మీరు ప్రార్థన చేస్తే కనుక ఏమంటాడు? నా కనుదృష్టి ఉంటుంది అంటున్నాడు. దేవుని యొక్క మందిరంలో నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దానిని ఆలకించును అంటూ ఉన్నాడు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే దేవుని యొక్క సంఘానికి ముందుగా వచ్చి మీరు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర అడిగి మీరు వెళ్ళండి. మీ యొక్క మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనం ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం కదా, దేవుడు మనకేం చేస్తాడంటే, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములు క్షమిస్తాను. ఏ పాపం అయితే గనక వారి కుటుంబాన్ని చుట్టుకొని బాధిస్తూ పీడిస్తూ ఉన్నదో, ఏ రోగం అయితే గనక వాళ్ళందరినీ చుట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నదో, ఏ శ్రమలు అయితే గనక వాళ్ళందరినీ చుట్టుకొని కష్టపెడుతూ ఉన్నాయో దాన్ని నేను విడిపిస్తాను. మీ పాపమును నేను క్షమిస్తాను. క్షమించి ఏమంటాడు? వారి దేశమును స్వస్థపరుస్తాను. దేశం అంటే ఏంటి? నీ కుటుంబం. నీ కుటుంబాన్ని దేవుడు చక్కపరచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ఆయన ప్రార్థన చేసి చెడుతనమును విడిచిపెట్టి ఆయన్ని వేడుకోండి. అప్పుడు దేవుడు మీకు అన్నీ కూడా మంచిగా ఆయన చేస్తాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.